ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద కానీ జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి మీద కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఐలాండ్ మీద కానీ ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. జనాలందరికీ తెలుసుకోవాలని ఉంది అసలు అక్కడ ఏం జరిగింది అని. నేను మొన్న వీడియో చేశా, మనం క్లియర్గా మాడుకున్నాం. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి మోటివ్ ఏంటి, ఆ వ్యక్తి చావు వెనక ఉండే కాన్స్పిరసీలు ఏంటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరెవరైతే సెలబ్రిటీస్ బయటకు వచ్చారో వాళ్ళ ఫోటోలు కానీ పేర్లు కానీ బయటకు వచ్చారో దాని గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేశాను. కానీ years after the convicted Jeffrey Epstein's death, the newly released Epstein files are now being called one of the biggest document dumps in modern American legal history. ఆ వీడియోలో ఈ హీనియస్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, వీని క్రైమ్స్ అంటే కూడా చాలా లైట్ పదం వాడినట్టుంది. అంటారు కదా డెవిల్స్ దెయ్యాలు చేస్తుంటాయి కదా, అలాంటి పనులు చేసి 18 సంవత్సరాలు యాక్టివ్గా ఉంది లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఈ ఐలాండ్. దాన్నే ఎప్స్టీన్ ఐలాండ్ అని మనం పిలుచుకుంటున్నాం. మనం ఇవాళ వీడియోలో దాని గురించి మనం మాట్లాడదాం క్లియర్గా. లెట్ మీ టెల్ యూ వై. ఇప్పటిదాకా బయటకు వచ్చిన పేర్లు, అందులో రకరకాల లీడర్ల పేర్లు ఉన్నాయి. ఇవాళ కేర్ స్టార్మర్ అని చెప్పి యూకే లీడర్, ఆయన యూకేస్ ప్రైమ్ మినిస్టర్, ఆయన పేరు ఏ లెవెల్లో బయటకు వచ్చిందంటే ఇవాళ ఆయన రిజైన్ చేస్తారా లేదా అని మాడుకుంటున్నారు. ఆ లెవెల్లో యూకే కాంప్రమైజ్ అయిందని, అమెరికాకి వత్తాస్ పలికిందని చెప్పి ఆ ఫైల్స్ లో ఉన్నాయి. A day of extreme jeopardy for Sir Keir Starmer over the scandal surrounding Peter Mandelson and his links with Jeffrey Epstein. again దాని మీద సెపరేట్ వీడియో మనం చేయాలి. కానీ ఇండియన్ లీడర్ పేర్లు, అమెరికన్ లీడర్ల పేర్లు, యూకే, యూరోప్, ఇలా దేశ భేదాలు లేకుండా అందరి లీడర్ ఆల్మోస్ట్ చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో ఎంతమంది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంతమంది లేదు, ఏంటి, ఎవరేం చేశారనేది మనకి అది తక్కువ మ్యాటర్ కాదు కదా. అది బయట పెట్టింది 30 లక్షల పేజీలు ఏదైతే డాక్యుమెంట్ బయటకు వచ్చిందో అందులో చాలా పేర్లు రిడాక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అదే, ఏ రోజైతే జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి చచ్చిపోయాడో ఆ రోజు చాలా మంది వ్యక్తులు సేఫ్ అయిపోయారు. ఇవాళ కోర్టు ఏముంటుంది, అమెరికన్ కోర్టు లేదు, సంబంధం లేదు. కొంతమంది వ్యక్తుల పేర్లు, కొన్ని కంపెనీల పేర్లు బయటకు వస్తే అమెరికన్ ఐపీకి భంగం కలుగుతుంది, మా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి కొన్ని పేర్లు, ఇమేజ్ మనం రిడాక్ట్ చేసేద్దాం, అంటే బ్లాక్ టేప్లో వేసేస్తారు దాని మీద. ఆ పేర్లు బయటకు రావట్లేదు. మీకు చూచాయిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాయి ఐలాండ్ గురించి మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళ వీడియోలో మనం మొత్తం ఈ ఐలాండ్ గురించి మాట్లాడుతున్నాం. మనం 18 సంవత్సరాలు ఒక ఐలాండ్ యాక్టివ్గా ఉంది. ఈ ఐలాండ్ 70-75 ఎకరాల్లో ఉంది, ఫుల్ లగ్జరీలో ఉంది. స్టోన్ బిల్డింగ్స్, హరికేన్ ప్రూఫ్ రూఫింగ్, గోల్ఫ్ కోర్సు, టెన్నిస్ కోర్టు, హెలిప్యాడ్లతో సహా అన్ని చాలా అద్భుతంగా ఉంది కదా కనబడ్డ చూడడానికి. అందులో ఆడపిల్లని డిప్రైవ్డ్ ఫ్యామిలీ నుంచి వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లల్ని తెచ్చి వాళ్ళతో ఏం చేశారో లాస్ట్ వీడియోలోనే మనం ఆడుకున్నాం మనం. కానీ సుమారు ఎంతమంది వచ్చుంటారు అనే ఎగ్జాంపుల్ నేను బయట తీయాల్సి వస్తే ఒక నెలకి ఒక 10-15 మంది వచ్చారనుకుందాం, 10-15 మెంబర్స్. 18 సంవత్సరాలు అంటే ఎంతమంది అవుతారు తెలుసా? సుమారు 3,000 మంది సెలబ్రిటీస్. మనం 1, 2, 3, 4 పేర్లు చూస్తేనే బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఇలా 3-4 పేర్లు చూస్తే మనం షాక్ అవుతున్నాం కదా. ఇలా ఎవరైతే దాయబడ్డ పేర్లు ఉన్నాయి కదా, ఈ బ్లాక్ టేప్ వెనక ఇలా రిడాక్ట్ అయిన పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయి ఉంటారు మీ ఊహకే వదిలేస్తాను నేను. ఎనీవేస్, ఇవాళ ఈ ఐలాండ్ ఎలా అయితే ఆపరేట్ అయిందో ఈ 18 సంవత్సరాలు ప్లేన్ సైట్లో అందరూ చూస్తుండగా ఇంత ఓపెన్గా ఇది ఎలా చేయగలిగారు, దానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఒక గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో 100-150 మంది ఉండే ఒక ఐలాండ్లో ఒక ప్రైవేట్ వ్యక్తి ఎలా చేయగలిగాడు. లెట్స్ టాక్ అబౌట్ దాట్ ఇన్ టుడేస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ప్రపంచంలో జరిగే విషయాలన్నింటినీ సింప్లిఫై చేసి ఒక ఇంట్లో వ్యక్తి మాట్లాడుతున్నట్టు మీ ముందు పెట్టేస్తాం 10-15 నిమిషాలు వీడియో చేసి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒకటే విషయం, ఈ వీడియోస్ మీరు డైలీ వచ్చే ఈ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇవాళ ఈ ఐలాండ్ గురించి మీకు ఏమాత్రం తెలియాలన్నా ఫస్ట్ అది బయటకు ఎలా కనబడుతుంది, దాని టెరైన్ ఏంటి, ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి దాని కథ. సింపుల్గా కొట్టే తెచ్చేలా చెప్పాలంటే ఫ్లోరిడా కోస్ట్ నుంచి కొన్ని వేల కిలోమీటర్లు వెళ్తే, ఎందుకంటే ఇది అమెరికన్ పేరుకి, ఇది అమెరికన్ ఐలాండ్ అయినా ఎక్కడో క్యూబా దగ్గర ఉంది ఇది. ఈ డొమినికన్ రిపబ్లిక్ వీటి పక్కన ఒక ఐలాండ్ అది. ఎలా అయితే ఇప్పుడు మనకి లక్షద్వీప్ ఉందో, లేకపోతే అండమాన్ నికోబార్ ఉందో, ఇండియన్ మెయిన్ ల్యాండ్ నుంచి అవి చాలా దూరమైనా కూడా ఇట్ కమ్స్ అండర్ ఇండియా ఓన్లీ, ఇండియన్ టెరిటరీ కిందకే వస్తుంది కదా. అలాంటి ఐలాండే ఇది కూడా. అండ్ ఇది అప్పట్లోనే 1998లోనే $7-8 million ఇచ్చి కొన్నారంటే కొన్ని 100 కోట్లు ఈ లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్. ఇదే జెఫ్రీ ఎప్స్టీన్ ఇది లిటిల్ అని పేరు పెట్టుకున్నారు, కానీ 75 ఎకరాలు ఉంటుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే తాజ్ మహల్ కాంప్లెక్స్ 45 ఎకరాలు. అంటే తాజ్ మహల్ కాంప్లెక్స్ కన్నా డబల్ 1.8 times ఉందనుకోండి, ఆ సైజులో ఉండే ఐలాండ్ ఇది. అయినప్పటికీ దీని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్, ఎందుకంటే దీనికన్నా పెద్దది ఒకటి ఉంది, గ్రేటర్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ అని. ఇన్ఫాక్ట్ ఇదే వ్యక్తి అది కూడా కొన్నాడు 2016లో. ఇప్పుడు కేసులు పడి జైలుకి వెళ్ళి రిపీటెడ్ అఫెండర్ కింద గవర్నమెంట్ చూసిన తర్వాత మళ్ళీ సెలబ్రిటీస్ పేర్లు రాకముందు ఈ గ్యాప్ ఉంది కదా, ఎంత ధైర్యంగా పనిచేశాడంటే ఇంకో ఈ పెద్ద ఐలాండ్ కూడా కొనేసాడు. ఎనీవేస్, ఎక్కడైతే ఈ క్రైమ్ జరిగిందో ఆ చిన్న ఐలాండ్ దగ్గరికి వద్దాం మనం. మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి, మనకి ఐలాండ్ అనగానే ఏం గుర్తొస్తుంది? సింపుల్గా ఒక ల్యాండ్ మాస్, వాటర్ బాడీ, చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో ల్యాండ్ అన్నట్టు కదా. ఈ ల్యాండ్ ఆయన కొనడానికి కానీ ఈ ల్యాండ్లో ఉండే బెనిఫిట్ ఆయన ఏం చూసి ఉంటాడంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెరైన్గా ఉండడం వల్ల ఏవైనా షిప్లు గట్రా వెళ్తున్నా కూడా వాటర్ బాడీలో వాళ్ళు డైరెక్ట్గా ఏం చూడలేరు. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ స్లోప్, అంటే ఒక సైడ్ అంతా కట్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మొత్తం చుట్టూ రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి. మీరు థాయిలాండ్ గట్రా విజిట్ చేసి ఉంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ ఫుకెట్ దగ్గర గట్రా వాటర్ కింద రాక్స్ చాలా బలమైన పెద్ద ఉంటాయి. ఈ బోట్లు, షిప్లు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేవు. ఆ రాక్ తగిలి ఆగిపోతుంది, చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది వాటర్ బాడీ అంతా. కాకపోతే కింద ల్యాండ్ మాస్ అనీవెన్గా ఉండడం వల్ల ర్యాండమ్ బోట్ ఇప్పుడు ఐలాండ్ చూసి బాగుంది కదా అని చెప్పి ఏది పడితే అది రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారో మనందరికీ ఒక ఐడియా ఉంది మనకి. సో దాని
దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్న ఐలాండ్ అది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తికి ముందు నుంచే తెలుసు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఎవరిని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడో అన్ని ముందే ఐడియా ఉన్నాయి. సో వాళ్ళు బయట వాళ్ళకి దొరకకూడదు, జెఫ్రీ ఎప్స్టీన్ కంట్రోల్లో ఉండాలి కాబట్టి ఐలాండ్ ఆ విధంగా అది కొన్నప్పుడే చాలా దృష్టిలో పెట్టుకొని కొన్నాడు. ఇంకా చెప్తున్నాను కదా, ఏమైనా బోట్లు వెళ్ళాలన్నా కూడా ఒక పర్టికులర్ వేలో వెళ్తేనే వెళ్ళినట్టు, ఐలాండ్కి వెళ్ళగలిగినట్టు, రీచ్ అవ్వగలిగినట్టు, షిప్స్ అయినా కానీ లేదా ఆల్మోస్ట్ హెలిప్యాడ్స్లో హెలికాప్టర్స్ వచ్చినా కూడా లోపల వాళ్ళు ఆమోదం ఉంటేనే అక్కడ దాకా వెళ్ళగలుగుతారు. ఇన్ఫాక్ట్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కూడా అఫ్ కోర్స్ గేట్ సిస్టమ్ లాంటిది ఉంటుంది, సెక్యూరిటీ వాళ్ళు లోపలికి పంపిస్తేనే లోపలికి రాగలుగుతారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్, అంటే లోపలికి రావడానికి 1 కాదు 2 కాదు మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ స్ట్రక్చరల్ సెక్యూరిటీ నేచరే ఇచ్చింది ఐలాండ్కి. ప్లేన్ సైట్లో మరి ఆపరేట్ అవ్వగలగాలి కదా. ఇమాజిన్ అ ఫ్లాట్ ల్యాండ్, ర్యాండమ్ షిప్స్ వెళ్తుంటే కొంచెం బైనాక్యులర్ వేసుకొని చూస్తే కనబడిపోయేలా ఉంటుంది ఇఫ్ ఇట్ స్ట్రైట్. అందుకే తీసుకున్నప్పుడు కూడా టెరెన్ ల్యాండ్ తీసుకొని, ప్లస్ అక్కడ లోపల మీరు చూస్తే కూడా చాలా పామ్ ట్రీస్, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి న్యాచురల్ బ్లాకేజ్ కోసం, వెరీ టాల్ ట్రీస్. లోపల వాళ్ళు ఆహ్లాదంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వాళ్ళు చేస్తున్న డూబియస్ డెవిల్ ఆ క్రైమ్స్ ఉంటాయి కదా, ఆ క్రైమ్స్ అయినా వాళ్ళు ప్రశాంతంగా చేయాలి. పెద్దవాళ్ళు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బయట వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో కనబడకూడదు. సో లోపల లగ్జరీని మెయింటైన్ చేస్తూనే బయట నుంచి నేచర్ పరంగా బ్లాక్ చేస్తున్నట్టు ట్రీస్ ఉంటాయి. ప్లస్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రెష్ వాటర్ కూడా అవైలబుల్ ఉండదు కదా. ఐలాండ్ అనగానే ఫస్ట్ చుట్టూ సీ వాటర్ మనం తాగలేం. మనం దాన్ని రెగ్యులర్ వాటర్ చేయాలంటే అది గవర్నమెంట్లు చేసే పని. అది దేశాల గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, సీ దగ్గర శాలినేషన్ ప్లాంట్స్ అని పెట్టి ఆ ఉప్పు నీరు ఏదైతే ఉందో దాన్ని త్రాగునీరులా కన్వర్ట్ చేసి హ్యూమన్ కన్సంప్షన్కి తగ్గట్టుగా దాన్ని మారుస్తుంది. అలాంటిది అది ఎంతమందికి, కొన్ని లక్షల కోట్ల మంది ఉండే దేశాలకి. నో జస్ట్ ఇమాజిన్, ఈ ఐలాండ్లో ఒక 100 మంది ఉన్నారు ఎట్ ఏ టైం, 100-150 మంది ఉంటారు. అందులో హెల్పర్సే 50-70 మంది ఉంటారు. అగైన్ హెల్పర్స్ మళ్ళీ వద్దాం మనం. జస్ట్ వీళ్ళ కోసం ఒక శాలినేషన్ ప్లాంట్ లోపల ఉందనే విషయం మీకు తెలుసా? ఇదే ఐలాండ్లో. యూ విల్ నాట్ బిలీవ్. ప్లస్ లోపల బిల్డింగ్స్ కూడా మీరు షేక్ అవుతారు. మీరు మెయిన్ కన్స్ట్రక్షన్ ఏదైతే బిల్డింగ్ ఉందో, ఆబ్వియస్లీ లోపల చాలా బంకర్స్ ఉంటాయి, రూమ్స్ లాగా. బట్ ఈ మెయిన్ బిల్డింగ్ ఉంటుంది కదా, దాన్ని కట్టడానికి 4 years తీసుకున్నారు. వై? జనరల్గా ఉండే వాల్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసి చాలా థిక్ ఉంటాయి. ఒకటి లోపల సౌండ్ బయటికి రాకుండా, 2 స్ట్రక్చర్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి అండ్ స్టోన్ ఉపయోగం చాలా ఎక్కువ చేశారు బ్రిక్స్ కన్నా. ఇది ఎందుకు? మల్టిపుల్ రీజన్స్. అగైన్ హరికేన్స్ కానీ లేదా విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు కానీ మెయిన్ ల్యాండ్లోనే మనం చాలా భయపడతాం. మనం హుద్హుద్ లాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఆ సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎలా ఉంటాయి మన అందరికీ తెలుసు. నో జస్ట్ ఇమాజిన్, ఐలాండ్ ఎక్కడో మధ్యలో ఉంది. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మన నేచర్తో మనం వెళ్ళి నిలబడి కొట్లాడలేం కదా. మనం నేచర్తో కంపేర్ చేస్తాం, అసలు సంబంధం మనం ఇసుక రేణువంత కూడా కాదు. ఇప్పుడు అలాంటి టైంలో మాక్సిమం మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం, లోపల ఉండే వాళ్ళు ఎలా కాపాడుకుంటారు? యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విపత్తులను ఎదుర్కొనేలా కన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేసి, ఎందుకంటే రేపు పొద్దున్న మొత్తం క్లోజ్ అయిపోయినా కూడా ఎలక్ట్రిసిటీ కూడా సెల్ఫ్ సస్టైన్ ఎలక్ట్రిసిటీ వచ్చినట్టు ఏ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా, ఎట్ ద సేమ్ టైం ఏమైనా హరికేన్ లాంటిది ఏమైనా వచ్చినా కూడా రూఫింగ్తో సహా చాలా జాగ్రత్తగా ఉండేలాగా ఒక ప్రణాళికాబద్ధంగా కట్టిన స్ట్రక్చర్స్ అవి. ఇంకా అవ్వాలి నేను చెప్తున్నా జాగ్రత్తగా. లోపల 50-60 స్టాఫ్ మెంబర్స్ ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళకి ఆ లోపల ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ బిల్ క్లింటన్ వచ్చారని మనకి తెలుసు, ఫొటోస్ ఉన్నాయి బయట కాబట్టి ఆయన ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇమాజిన్ సెలబ్రిటీ లేదు, ఇమాజిన్ ఎక్స్ అమెరికన్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ లోపల ఉండే వ్యక్తులు ఈజీగా యాక్సెస్ ఉంటే ఎందుకు వస్తాడు? ఒక ప్రైవసీ ఉండాలి కదా. అలాంటి ప్రైవసీ కోసం లోపల ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళ పనంతా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. అండ్ దెన్ ఎవరు వచ్చి వెళ్తున్నారు కూడా వాళ్ళకి తెలియనట్టు, వాళ్ళు ఉండనట్టు ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థియరీ ఒకటి నడుస్తుంటుంది. ఇది టెరైన్ వైజ్ చాలా ఇర్రెగ్యులర్ టెరైన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అండ్ బయట ఫోరమ్స్ కూడా హ్యూజ్ డిస్కషన్ నడుస్తుంటుంది. లోపల వీళ్ళు జస్ట్ చిన్న ఆడపిల్లలతో ఈ క్రైమ్ మాత్రమే వాళ్ళని లోపరుచుకునే వాళ్ళు, అది కాకుండా ఇంకేదైనా ఉండేదా అని చెప్పి దానికి వెయిట్ ఇచ్చినట్టు ఒక చిన్న థియరీ ఉంది. అది ఏంటంటే, కింద బంకర్స్ ఉన్నాయి, పైన మెయిన్ బిల్డింగ్స్ ఉంటాయి, 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, హెలిప్యాడ్ ఉంది, గోల్ఫ్ కోర్స్ ఉంది, టెన్నిస్ కోర్ట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏదైతే ఒక టాప్ పీక్ పాయింట్ లాంటిది ఉందో అక్కడ ఒక టెంపుల్ లాంటి స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ వెనకాతలు ఉండే రీజనింగ్ ఏంటి? ఎందుకంటే తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు, కానీ బయట ఆల్మోస్ట్ ద వే ఆ వెళ్ళే దారి కానీ అది కట్టిన విధానం కానీ ఏదో లోపల ఏదో చేస్తున్నట్లే ఉంది. అది దీనికి 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి, ఎప్స్టీన్ అనే వ్యక్తి ఎంత మదమెక్కి ఉన్నాడంటే తను చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఆల్మోస్ట్ ఒక దేవుడిలా తన మైండ్లో అనుకొని ఉంటాడు. ఆర్ లోపల ఎవ్వరు ఊహించని విధంగా గట్టిగా మాట్లాడాల్సి వస్తే మనం మాట్లాడుకోలేని కొన్ని విషయాలు లోపల జరిగేలాగా ఈ ఐస్ వైడ్ షట్ అనే సినిమా ఉంటుంది టామ్ క్రూజ్. నేను బయటికి ఇలాంటి విషయాలు ఎందుకు చెప్పదలుచుకుంటానంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి ఐ విల్ బి వెరీ కేర్ఫుల్. బట్ ఆ సినిమా ఎవరైనా చూస్తుంటే నేను చెప్పింది మీకు అర్థమే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఇల్యూమినాటి క్లబ్ లాంటిది ఏదైనా లోపల ఉందా, వాళ్ళందరూ కలిపి ఏమైనా చేశారు? ఎందుకంటే వీళ్ళందరూ సెలబ్రిటీస్ కదా, ప్రపంచాన్ని రూల్ చేస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఇట్స్ జస్ట్ థియరీ. దీని మీద మీరేమంటున్నారో నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఇంత పెద్ద పని, ఇవాళ 30 లక్షల పేజీల స్టఫ్ వచ్చేంత పని ఇంకా 30 లక్షల లోపల దాచిపడి ఉంది. 6 million పేజెస్ ఉన్నాయి. అది ఒక వ్యక్తి ఇంత ప్లాన్డ్గా ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఎవరు హెల్ప్ చేయలేదా అంటే గిసెలిన్ మ్యాక్స్వెల్ అని చెప్పి ఆవిడ మీద కూడా వీడియో చేద్దాం మనం. ఫిల్దీ రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజ్లో చదివి ఎప్స్టీన్ తోడుగా మీరు ఒకసారి నెట్ఫ్లిక్స్లో ఆవిడ మీద డాక్యుమెంటరీ కూడా ఉంది, ఒకసారి చూడండి మీరు. బట్ అగైన్ దట్స్ ఫర్ అనదర్ టాపిక్.
టాపిక్. ఇవాళ ఇంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మిగతా ఆడపిల్లలకి ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. ఇదంతా చేయడానికి వెనకాతల స్ట్రాంగ్ సపోర్ట్. ఒక ఆడపిల్ల అంటే వినడానికి చాలా ఏదోలా ఉంటుంది. ఇవాళ ఆల్మోస్ట్ 2019 వరకు జెఫ్రీ ఎప్స్టీన్ చేతిలోనే ఉండేది ఐలాండ్. ఇవాళ లీగల్ సెటిల్మెంట్ అయిపోయి ఆ వ్యక్తి చనిపోయి ఇవాళ 2023లో ఒక 2 years బ్యాక్ అది ప్రైవేట్ గా అమ్మేశారు దాన్ని. ఇప్పుడు అది రిసార్ట్ అయ్యే అవకాశం ఉంది. Plans to turn it into a luxury 25-room resort, which explains the presence of all those. బట్ నిజం చెప్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు లోపల ఇలాంటి క్రైమ్ జరిగిన తర్వాత దాంట్లో ఎవరు వస్తారు, ఏం చేయడానికి వస్తారు, ఇట్స్ జస్ట్ ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇవాళ గవర్నమెంట్ చెప్తుంటుంది, యూఎస్ గవర్నమెంట్ $100 million సెటిల్ చేసాం మేము విక్టిమ్స్కి ఇచ్చామని చెప్పి. కానీ అక్కడ జరిగిన అన్యాయంతో పోలిస్తే $100 million ఏమైనా ఎక్కడ పనికి వస్తుంది? అందుకే చెప్తున్నాను, ఇది ఐలాండ్ ఎప్పుడైతే కొన్నాడో 1998లో పెద్ద ప్లాన్తోనే కొన్నాడు. అండ్ ఆల్సో ఆ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాని మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఏదో ఒక ఐలాండ్ కొనేసాం కదా, ఠక్ అని ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి ఠక్ అని డబ్బులు లాగేద్దాం అని కాదు. ఒక లాంగ్ రన్ మైండ్ సెట్తో ప్రపంచాన్ని శాసిద్దాం, ఇలాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దాం అని ఒక ఐడియాలజీ అయితే చేసిన పని అది. ఎనీవేస్, ఈ ఐలాండ్ గురించి ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. బట్ క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి అక్కడ ఉండే విషయాలన్నింటినీ టక్క చెప్పేశాను నేను. ఇది కాకుండా మీరు ఏమైనా చెప్దాం అనుకున్నా కూడా, యాడ్ చేద్దాం అనుకున్నా కూడా, ఎందుకంటే దిస్ వీడియో ఇస్ నాట్ అబౌట్ నేమ్ బ్లేమింగ్. అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ డన్. ఏ పేర్లు అయితే బయటకు వచ్చే ఎంతవరకు సంబంధం ఉంది, ఆల్ దోస్ థింగ్స్ నేను ఆ వీడియోని ట్యాగ్ చేస్తే ఎండింగ్లో. బట్ ఈ వీడియో జస్ట్ ఐలాండ్ గురించి మాట్లాడదామని చేసింది. దానికి సంబంధించి ఏమైనా యాడ్ చేద్దామన్నా కింద చేయండి నాకు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ మీద, ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, బట్ కరెక్ట్ ఆన్సర్ నా కామెంట్ రాలేదు కాబట్టి మళ్ళీ అడుగుతున్నా. జెఫ్రీ ఎప్స్టీన్ మీద ఫస్ట్ కేసు ఒకటి ఫైల్ అయింది ఫ్లోరిడాలో అనుకుంటా. ఫస్ట్ అది ఈ సెలబ్రిటీల పేర్లు బయటకు రాకముందు, అన్నీ జరగకముందు. అది ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ ఇస్ 2002, ఆప్షన్ బి ఇస్ 2004, ఆప్షన్ సి ఇస్ 2005, ఆప్షన్ డి ఇస్ 2012. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడడమే కాకుండా నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అక్కడ మీరు ఇస్తున్న ఐడియాస్, ఒక వ్యక్తి డిఎం చేసాడు ఇవాళ. ఇన్ఫాక్ట్ అదే పాయింట్ మీద మల్టిపుల్ అదర్ డిఎమ్స్ కూడా వచ్చినాయి. అన్న జెఫ్రీ ఎప్స్టీన్ గురించి, ఓకే, ఐలాండ్ గురించి తెలుసుకోవాలని, ఎందుకు అన్ని దశాబ్దాలు ఎలా ఉండగలిగింది ఐలాండ్ అని చెప్పి అక్కడ నుంచి వచ్చిన ఐడియా ఇది. సో అక్కడికి వచ్చి అడగండి అండ్ ఫాలో దేర్, బీ అ పార్ట్ ఆఫ్ ఎ టైట్ నిట్ కమ్యూనిటీ. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, రోజు ప్రాణం పెట్టి పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళకి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇదే ఎప్స్టీన్ టాపిక్ మీద నేను ఫస్ట్ చేసిన వీడియో ఇది. కేసు ఎట్లా పడ్డాయి, జైల్లో ఎట్లా పెట్టారో, అక్కడ ఎలా చనిపోయాడు అనే పాయింట్స్ ఈ వీడియోలో కవర్ అయి ఉంటే, ఏ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి, ముఖ్యంగా భారతదేశం నుంచి ఎవరి పేర్లు బయటకు వచ్చాయి, ఏంటి సంబంధం అనే వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.